ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. విదేశీ ఉద్యోగులపై అక్కసు వెళ్లగక్కుతూ H1B వీసాల పట్ల కఠిన ఆంక్షలను తీసుకొచ్చారు. ఈ సమయంలో H1B వీసాపై తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల కోసం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? విదేశీ ఉద్యోగులకు మేలు జరుగుతుందా? తాత్కాలిక వీసాలపై అమెరికాలో పనిచేస్తూ శాశ్వత నివాసం కోసం ఎదురు చూస్తున్న విదేశీ ఉద్యోగులకు టెక్ దిగ్గజం గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది తమ సంస్థలో పనిచేసే H1B ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఉద్యోగులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అందులో అర్హత సాధించిన ఉద్యోగులకు వచ్చే ఏడాది గూగుల్ ఇమిగ్రేషన్ చట్ట సంస్థల నుంచి పిలుపు అందే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన వలస విధానాలు, వీసా ఫీజులు, సోషల్ మీడియా వెట్టింగ్ నిబంధనల వేళ టెక్ దిగ్గజం నిర్ణయం అనేక మంది H1B ఉద్యోగులకు ఊరట కలిగించే విషయం. అమెరికా ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియలో ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్ది కీలక పాత్ర. దీన్ని టెక్ కంపెనీలు ఎక్కువగా వినియోగిస్తాయి. తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు శాశ్వత నివాసం దక్కేలా సాయం చేస్తుంటాయి. PERM దరఖాస్తు ఆమోదం లభించిన తర్వాతే సదరు ఉద్యోగి తన గ్రీన్ కార్డు ప్రక్రియలో ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు చాలా షరతులు ఉంటాయి. సంబంధిత విదేశీ ఉద్యోగిని నియమించుకోవడం వల్ల అమెరికా వర్కర్లపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కంపెనీలు నిరూపించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఆ ఉద్యోగానికి అర్హత కలిగిన అమెరికన్లు అందుబాటులో లేరని రుజువు చేయాలి. లే ఆఫ్లు ఎక్కువగా ఉన్న సమయంలో విదేశీ ఉద్యోగులకు ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం స్పాన్సర్షిప్ ఇవ్వడాన్ని సమర్థించుకోవడం కంపెనీలకు కష్టతరంగా మారుతుంది. 2023 జనవరిలో గూగుల్ ప్రపంచవ్యాప్తంగా 12,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఆ సమయంలో PERM దరఖాస్తు ప్రక్రియను నిలిపివేసింది. ఆ ఏడాది అమెజాన్, మెటా వంటి సంస్థలు కూడా ఇదే విధంగా వ్యవహరించాయి. గత ఏడాదిలో గూగుల్ చాలా స్వల్ప సంఖ్యలో ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్ దరఖాస్తులను ఫైల్ చేసింది. అయితే 2026 నుంచి ఈ ప్రోగ్రాంను వేగవంతం చేయాలని భావిస్తోంది గూగుల్.